మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన విపరీతమైన టారిఫ్లు వేశారు. అండ్ రష్యా నుంచి చమురు కొనుక్కోవడం ఆపకపోతే ఇంకా మేము పెంచుతామని చెప్పి కూడా అమెరికా అడ్మినిస్ట్రేషన్ నుంచి భారత్కి హెచ్చరికలు వస్తున్నాయి అనమాట. ఈ టైంలో అమెరికాకి రష్యాకి మధ్య చర్చలు జరగటం, దాంతో పాటు పుతిన్ ట్రంప్ ఇద్దరు కూడా పర్సనల్ కలవటం, జెలెన్స్కీ కూడా అమెరికాకి బయలుదేరి వెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే టెంపరరీ సీజ్ ఫైర్ మాత్రమే కాదు, ఖచ్చితంగా భవిష్యత్తులో యుద్ధం ఆగే అవకాశం కనిపిస్తుంది అనమాట. అయితే యుద్ధంలో ఉక్రెయిన్ చాలా నష్టపోవాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా రష్యా ఏదైతే ఉక్రెయిన్ లో టెరిటరీస్ ఆక్యుపై చేసిందో, లుహాన్స్క్ కావచ్చు, డొనెట్స్క్ కావచ్చు, జఫరీజియా కావచ్చు, కెర్సన్ కావచ్చు, ఏదైతే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ ఉందో, ఉక్రెయిన్ కి తూర్పు ప్రాంతం ఉందో, దాదాపు 1/5 ఆఫ్ ద ఉక్రెయిన్ అనొచ్చు. అంటే 20% ఉక్రెయిన్ భూభాగం ఆల్రెడీ రష్యా చేతిలో ఉంది. ఇప్పుడు అది ఇచ్చేస్తే గానీ రష్యా వదలదు అనమాట. ఇవ్వడమే కాదు, చాలా విషయాల్లో ఉక్రెయిన్ తగ్గాలి. మరి జెలెన్స్కీ దీనికి ఒప్పుకుంటారా లేదా, ఇది ఒక పెద్ద ప్రశ్న. రెండోది, ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో నేటోలో చేర్చుకోకూడదు, నేటో ఎక్స్పాన్షన్ కూడా జరగకూడదు అని చెప్పి రష్యా కోరిక అనమాట. మనందరికి తెలుసు అమెరికా కూడా ట్రాన్సాక్షనలిజం ఫాలో అవుతుంది. ఉక్రెయిన్తో రీసెంట్ గా 3 సంవత్సరాల నుంచి మీకు ఇంత చేసాం, మీకు ఇంత డబ్బులు ఇచ్చాం, మీకు ఇంత వెపన్స్ ఇచ్చాం, కాబట్టి మాతో మీరు క్రిటికల్ మినరల్ డీల్ చేసుకోవాలి. ఉక్రెయిన్ లో ఏదైతే మిగిలిందో ప్రాంతంలో దానిలో దొరికే క్రిటికల్ మినరల్స్ అన్ని కూడా మేమే ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి ఉక్రెయిన్ ని బలవంత పెట్టి ప్రెజరైజ్ చేసి అమెరికా ఉక్రెయిన్ తో క్రిటికల్ మినరల్ డీల్ చేసుకుందనమాట.